హాయ్ అందరికి ఈరోజు కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మనమైతే అప్పటికప్పుడు అరగంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ రైస్తో కూడా టేస్ట్ చాలా బాగుండిద్ది. ముందుగా అయితే మనం కావాల్సినవి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత చెక్క లవంగాలు వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత టమాటా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకున్న తర్వాత చికెన్ ముక్కలు వేసుకొని చికెన్ ముక్కలతో పాటు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఒక పెద్ద నిమ్మకాయని ఇలా రసం పిండేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం ఎసురు పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవచ్చు. అలా అయితే పుల్లగా వచ్చింది. మెత్తగా కావాలనుకుంటే మీరు 2 గ్లాసులైనా కానీ పోసుకోవచ్చు. తర్వాత ఉప్పు కూడా ఎసురు కాగేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎసురు కాగిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం కూడా వేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చి ఆ తర్వాత ఆపేయాలి. అంతేనండి, చాలా సింపుల్. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది.